నమస్తే. ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదాపై మాజీ స్పీకర్, ఆ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్ష సభ్యులు ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదని సీతారాం వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం ఉందా లేదా అనేదే కీలకమని వైసీపీ హయాంలో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని సీతారాం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి 10% సభ్యులు ఉండాలని ఏ చట్టంలో లేదని జగన్ వాదిస్తున్న సంగతి తెలిసిందే. 11 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ వైసీపీ అధినేత తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆయన న్యాయ పోరాటానికి దిగారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడంపై విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో తమ్మినేని సీతారాం మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రతిపక్షాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడంపై నిర్ణయం తీసుకోవాలని కోరడం విశేషం. తనకు న్యాయం జరగలేదనే కారణంతోనే జగన్ కోర్టుకు వెళ్లారని తమ్మినేని తెలిపారు. ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని లోకేష్పై వ్యాఖ్యలు చేస్తూ ఆయన సెటైర్లు విసిరారు. నిన్న మీరు చూస్తే శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య, మన గుంటూరులో రషీద్, అలాగే ఎంపీ మీద, ఎక్స్ఎంపీ మీద దాడులు, ఎంపీలనే కొడుతుంటే ఇంకా ఈ రాష్ట్రంలో సామాన్యుడికి రక్షణ ఎక్కడ ఉంటారు? ఒక ప్రజాప్రతినిధి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధినే మీరు కొడుతుంటే ఇంకా సామాన్యుడికి మీరేం రక్షణిస్తారు? ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం వెంటనే కోలుకోవాలని చెప్పి, మీరు ఈ దాడులను నిలిపివేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం 55 రోజుల్లో రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు, దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని, అవకాశం వస్తే వారే కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించడం గమనార్హం. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.